మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 15న అధిక సోమావతి అమావాస్య రాబోతోంది. ఇది చాలా పవర్ఫుల్. కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి కలబంద ముక్కతో ఇలా చేస్తే చాలు, దరిద్రమంతా పోయి తరతాలకు తరగని ఆస్తి వచ్చి పడుతుంది. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి ఈ పరిహారం ఒక అద్భుతమైన వరం. మన పురాణాలలో వాస్తుశాస్త్రంలో అనేక రకాల ముక్కలకు విశేషమైన స్థానం ఉంది. అందులోనూ కలబంద ముక్కకు ఉన్న ప్రాముఖ్యత వర్ణనాతీతం. దీనిని సంస్కృతంలో ఘృతకుమారి అని పిలుస్తారు. ఈ కలబంద ముక్క కేవలం చర్మ సౌందర్యానికో లేదా ఆరోగ్యానికో మాత్రమే పరిమితం కాలేదు. దీని వెనుక అపారమైన ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ అద్భుతమైన అమావాస్య రోజున కలబంద ముక్కతో చేసే ఈ పరిహారం మీ ఇంట్లోని దరిద్రాన్ని పారద్రోరి తరతరాలకు తరగని ఆస్తిపాస్తులను కట్టబెడుతుందని, మీ కష్టాలన్నీ తీరిపోయి పట్టిందల్లా బంగారమవుతుందని పరిహార శాస్త్రం చెబుతోంది. కలబంద ముక్కలో సాక్షాత్తు ముగ్గురమ్మలు అంటే పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి కొలువై ఉంటారు. మొక్క యొక్క వేర్లలో పార్వతీదేవి శక్తి, మధ్య భాగంలో జ్ఞానప్రదాయిని సరస్వతీదేవి మరియు ఆకులలో అష్టైశ్వర్యాలను ఇచ్చే మహాలక్ష్మి కొలువై ఉంటారు. ఇంతటి దైవిక శక్తి ఉన్న మొక్కను అమావాస్య రోజును మనం సరిగ్గా ఉపయోగించుకోగలిగితే ఆ ముగ్గురు దేవతల అనుగ్రహం మనపై ప్రసరిస్తుంది. మన జీవితంలో చాలాసార్లు మనం ఎంత కష్టపడినా ఫలితం దక్కదు. చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చయిపోతుంది. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ, అనారోగ్యం, మనశ్శాంతి లేకపోవడం వంటివి జరుగుతుంటాయి. వీటన్నింటికీ ప్రధాన కారణం మన ఇంటిపై లేదా మనపై ఉన్న నరదృష్టి లేదా నెగిటివ్ ఎనర్జీ. నరుడి కన్ను తగిలితే నల్ల రాయి కూడా పగులుతుంది అన్నది సామెత మాత్రమే కాదు, అది ఒక చేదు నిజం. ఇతరుల అసూయ, ద్వేషం మనల్ని ఆర్థికంగా, మానసికంగా కుంగదీస్తాయి. అటువంటి భయంకరమైన నరదృష్టిని, నర కన్నును విరిచేసే శక్తి కేవలం కలబందకు మాత్రమే ఉంది. కలబంద ముక్క గాలిలోని తేమను పీల్చుకొని నీరు లేకపోయినా సంవత్సరాల తరబడి జీవించగలదు. ఇది ప్రతికూల శక్తులను తనలోకి లాగేసుకుని సానుకూల శక్తిని బయటకు విడుదల చేసే ఒక అద్భుతమైన ఫిల్టర్లా పనిచేస్తుంది. ఈ అమావాస్య రోజున ఈ ముక్కుతో పరిహారం చేయడం వల్ల మీ ఇంటి చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. మరింతకీ ఈ అమావాస్య రోజు కలబంద ముక్కతో ఈ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చాలా జాగ్రత్తగా వినండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ అందించండి. కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని కామెంట్ చేయండి. ఈ అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కనుక దీనిని సోమవతి అమావాస్య అని పిలుస్తారు. అన్ని అమావాస్యల కంటే ఈ సోమవతి అమావాస్య చాలా శక్తివంతమైనది. ఎందుకంటే సోమవారం అంటే శివునికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి సోమవారం వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ సోమవతి అమావాస్య అంటే ఆ పరమేశ్వరునికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ సోమవారం రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. శివలింగం ఉంటే ఇంట్లోనే అభిషేకం చేయండి. ఈ రోజున చేసే శివ పూజల వల్ల మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. మీ ఇంటిపై శివుని ఆశీర్వాదం ఉంటుంది. ఈశాన్య మూలను ఈశ్వరుని దిశగా పరిగణిస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇంట్లో ఉన్న ఈశాన్య దిశలో ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించండి. ఇలా చేయడం వల్ల ముక్కోటి దేవతలందరూ సంతోషిస్తారు. ముఖ్యంగా ఈ సోమవతి అమావాస్య రోజున ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో నివసిస్తారు. కాబట్టి ఇంతటి పవిత్రమైన రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ అమావాస్య నాడు చెరుకు రసంతో శివునికి అభిషేకం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆవు పాలతో అభిషేకం చేస్తే మీ ఇంట్లో కష్టాలు లేకుండా ఎప్పుడూ సుఖ సంతోషాలే ఉంటాయి. ఈ సోమవతి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. ఈ అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీపై ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది. జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ సోమవతి అమావాస్య రోజున మీ ఇంటి ముందు ఒక గుమ్మడికాయని కట్టుకోండి. గుమ్మడికాయ అంటే మహాలక్ష్మి స్వరూపం. ఏ ఇంటి ముందు అయితే గుమ్మడికాయ ఉంటుందో ఆ ఇంట్లో కష్టాలే ఉండవు.
అమావాస్య రోజున గుమ్మడికాయ కట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మీ ఇంటికి ఒక గుమ్మడికాయను తెచ్చుకుని దానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు కట్టి ధూపం వేయండి. గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద ముక్కను కట్టుకోండి. అలాగే ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ మీ కాలికి నల్లదారం కట్టుకోండి. అమావాస్య రోజున నల్లదారం కట్టుకుంటే మీపై నరదిష్టి పడకుండా మీరు చేసే పనిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉంటాయి. చాలామంది మేము పోయిన నెల అమావాస్యకి కాలికి నల్లదారం కట్టాము కదా, ఇప్పుడు మళ్ళీ కట్టాలా అని అడుగుతూ ఉంటారు. మీరు కాలికి కట్టిన నల్లదారం పవర్ నెల రోజులలో పోతుంది కనుక నెల నెల ప్రతి అమావాస్యకి నల్లదారాన్ని తీసేసి ఏదైనా చెట్టు మీద పడేసి మళ్ళీ కట్టుకుంటే మంచిది. దిష్టి తగలకుండా ఉంటుంది. ఇక కలబంద పరిహారం విషయానికి వస్తే ఈ అమావాస్య రోజున ఉదయాన్నే 6 నుండి 7 మధ్యలో కానీ లేదా సాయంత్రం 6 నుండి 7 మధ్యలో కానీ ఈ పరిహారాన్ని చేసుకోవాలి. ఒక ఆరోగ్యకరమైన కలబంద ముక్కను సేకరించాలి. మీ ఇంటి దగ్గర కుండీలో ఉన్న ముక్కనైనా వాడుకోవచ్చు, లేదా బయట నుండి కొత్తగా తెచ్చుకున్నా పర్వాలేదు. వీలైతే వేర్లతో సహా ఉన్న ముక్కను సేకరించడం అత్యంత శుభప్రదం. మొక్కను తెచ్చిన తర్వాత దానిని శుభ్రమైన నీటితో కడిగి ఒక మెత్తటి పొడి వస్త్రంతో తడంతా పూయేలా తుడవాలి. ఇప్పుడు ఆ కలబంద మొక్కను గౌరవపూర్వకంగా పసుపు కుంకుమలతో అలంకరించాలి. ముందుగా మొక్క ఆకులపై పసుపుతో బొట్టు పెట్టి దానిపైన కుంకుమతో బొట్లు పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఆ మొక్కలోని దైవత్వం మేల్కొంటుంది. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేటును సిద్ధం చేసుకోవాలి. అది ఇత్తడి, రాగి లేదా స్టీల్ ప్లేట్ అయినా కావచ్చు, కానీ ప్లాస్టిక్ మాత్రం అస్సలు వాడకూడదు. ఆ ప్లేటు మధ్యలో అలంకరించిన కలబంద ముక్కను ఉంచండి. ఇప్పుడు దానిపై కొన్ని మిరియాలను పోయాలి. మిరియాలకు దుష్టశక్తులను పారద్రోలే శక్తి ఉంది. మిరియాలతో పాటు ఒక వక్క, చిటికెడు కర్పూరం పొడిని, మరికొంత కుంకుమను కూడా ఆ ప్లేటులో చల్లాలి. ఈ వస్తువులన్నీ కలిసి ఒక శక్తివంతమైన అయస్కాంతంలా పనిచేస్తాయి. ఇవి మీ ఇంట్లోని దరిద్రాన్ని లాగేస్తాయి. వక్కకి మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంటుంది. ధనాన్ని అట్రాక్ట్ చేసే బలం వక్కకి ఉండగనుక తప్పనిసరిగా వక్కను వెయ్యాలి. అలాగే కర్పూరం పొడి నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుని ధన సమస్యలను తొలగిస్తుంది. కుంకుమ కష్టాలను తీసేస్తుంది. ఇలా ఇవన్నీ వేసి ఈ ప్లేటును సిద్ధం చేసిన తర్వాత ధూపం దీపం చూపించి ఆ ప్లేటును చేతిలోకి తీసుకోవాలి. ఇప్పుడు మీ ఇంటి ప్రధాన ద్వారం నుండి మొదలుపెట్టి ఇంటి లోపల ఉన్న అన్ని గదుల్లోనూ తిరగాలి. ప్రతి గది మూలల్లోనూ ఆ కలబంద ముక్కలోని శక్తి ప్రసరించేలా మనసులో సంకల్పం చెప్పుకోవాలి. నా ఇంట్లోని దరిద్రం పోవాలి, మాకు పట్టిన శని వదలాలి, మా అప్పుల బాధలు తీరాలి అని దృఢంగా అనుకోవాలి. వంటగది, బెడ్రూమ్, పూజా గది ఇలా అన్ని చోట్ల తిరగాలి. అయితే గుర్తుంచుకోండి, బాత్రూంలోకి మాత్రం ఈ ప్లేటును తీసుకువెళ్ళకూడదు. ఇలా ఇల్లంతా తిరిగిన తర్వాత ఆ ప్లేటును హాల్లో అందరికీ కనిపించేలా ఒక ఎత్తైన ప్రదేశంలో భద్రపరచాలి. అంటే ఏదైనా టేబుల్ మీద లేదా అలమారా పైన పెట్టవచ్చు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారికి అందకుండా జాగ్రత్తగా పెట్టాలి. ఈ ప్లేట్ను అలాగే 3 వారాల పాటు అంటే 21 రోజులు ఉంచాలి. ఈ 21 రోజుల్లో ఆ కలబంద ముక్క మీ ఇంట్లోని ప్రతికూలతను నిరంతరం పీల్చుకుంటూనే ఉంటుంది. మీ ఇంట్లో ఎవరైనా దిష్టి వల్ల అనారోగ్యం పాలై ఉంటే వారి గదిలో కూడా ఈ ముక్కను ఒకసారి తిప్పడం వల్ల వారికి త్వరగా నయమవుతుంది. ఈ శక్తివంతమైన అమావాస్య రోజున చేసే ఈ ప్రక్రియ వల్ల లక్ష్మీదేవికి మీపై కరుణ కలుగుతుంది. ధన సమస్యలతో సతమతమయ్యేవారు, వ్యాపారంలో నష్టపోతున్నవారు ఈ పరిహారం చేయడం వల్ల అద్భుతమైన మార్పులను గమనిస్తారు. కలబంద ముక్క గాలిని శుద్ధి చేయడమే కాకుండా మన చుట్టూ ఉన్న ఆరాను కూడా శుభ్రపరుస్తుంది. ఈ 3 వారాల తర్వాత ఆ కలబంద ముక్క రంగు మారడం లేదా కొంచెం ఎండిపోయినట్టు కనిపిస్తే అది మీ ఇంట్లోని తీవ్రమైన నెగిటివ్ ఎనర్జీని పీల్చుకుందని అర్థం. అప్పుడు ఆ ముక్కను, ఆ ప్లేటులోని మిరియాలను, వక్కను, కర్పూరాన్ని, కుంకుమను తీసుకువెళ్ళి ఎవరూ తొక్కని చోట లేదా పారే నీటిలో వదిలివేయాలి. ఒకవేళ ముక్క ఇంకా పచ్చగానే ఉంటే దానిని తిరిగి మీ పెరట్లో లేదా కుండీలో నాటుకోవచ్చు. ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే నరదృష్టి, దరిద్రం ఉండవో అక్కడ మహాలక్ష్మి నిరంతరం కొలువై ఉంటుంది. అంతేకాకుండా కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ఇంటి ఆగ్నేయ మూలలో లేదా ఈశాన్యంలో కాకుండా ఇతర దిశల్లో కలబందను ఉంచడం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి.
ఈ అమావాస్య రోజున కేవలం ఈ పరిహారమే కాకుండా పితృదేవతల ఆశీస్సుల కోసం కొంత అన్నదానం లేదా పేదలకు సహాయం చేయడం వల్ల మీ పుణ్యఫలం రెట్టింపవుతుంది. మీ కష్టాలన్నీ తీరిపోవాలని, మీ బాధలు మటుమాయం కావాలని మనస్ఫూర్తిగా ఆ ముగ్గురమ్మలను ప్రార్థిస్తూ ఈ పరిహారాన్ని నిర్వర్తించండి. నమ్మకమే ఈ పరిహారానికి పునాది. ఏ పని చేసినా పూర్తి విశ్వాసంతో చేసినప్పుడే దైవశక్తి మనకు తోడవుతుంది. కలబంద మొక్క కేవలం ఒక చెట్టు మాత్రమే కాదు, అది మన ఇంట్లో ఉంటే ఒక దేవత మనతో ఉన్నట్టే. అందుకే ప్రతి ఒక్కరూ ఈ అతిపెద్ద అమావాస్య రోజున ఈ చిన్న పరిహారాన్ని ప్రయత్నించి ఆ అద్భుతమైన ఫలితాలను మీ సొంతం చేసుకోండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ఐశ్వర్యం, ఆరోగ్యం మరియు సంతోషం వెల్లివిరుస్తాయి. తరతరాలకు తరగని ఆస్తి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, అది మీ కుటుంబం యొక్క క్షేమం మరియు వృద్ధి కూడా. జీవితంలో వచ్చే అడ్డంకులు, పట్టి పీడిస్తున్న దరిద్రం వంటివి తొలగిపోవడానికి ఈ అమావాస్య తిథి మనకొక గొప్ప అవకాశం. మన చుట్టూ ఉన్న గాలిలో, వాతావరణంలో అనేక శక్తులుంటాయి. కలబంద ముక్కకు ఉన్న ఆకర్షణ శక్తి ఈ సమయంలో పీక్ స్టేజ్లో ఉంటుంది. కలబంద ఆకులలో ఉండే జెల్ వంటి పదార్థం ఎలాగైతే చర్మాన్ని చల్లబరుస్తుందో, అలాగే ఈ పరిహారం మీ జీవితంలోని తాపాన్ని, కష్టాల సెగను తగ్గించి శాంతిని ప్రసాదిస్తుంది. సమాజంలో చాలామంది నరదృష్టిని కేవలం మూఢనమ్మకంగా కుట్టిపారేస్తుంటారు. కానీ సైన్స్ పరంగా చూసినా ప్రతి మనిషి కళ్ళ నుండి కొన్ని తరంగాలు వెలువడతాయి. తీవ్రమైన కోపం లేదా అసూయతో ఒకరిని చూసినప్పుడు ఆ తరంగాలు అవతలి వారి శక్తి క్షేత్రాన్ని అంటే ఆరాను దెబ్బతీస్తాయి. దీనినే దిష్టి అంటాం. కలబంద ముక్కలో ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఈ తరంగాలను గ్రహించి తటస్థం చేస్తాయి. అందుకే పూర్వం నుండి పెద్దలు ఇంటి ముందు కలబందను వేలాడదీసేవారు. ఇప్పుడు మనం చేస్తున్న ఈ అమావాస్య పరిహారం ఆ పద్ధతికి మరింత శక్తిని జోడించే ఒక తాంత్రిక ప్రక్రియ. ఈ ప్రక్రియను చేస్తున్నప్పుడు ఇంట్లో నిశ్శబ్దంగా ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోండి. పరిహారం పూర్తయిన తర్వాత మీ మనసులో ఒక రకమైన తేలికపాటి భావం కలుగుతుంది. అదే మీ ఇంట్లోని ప్రతికూలత తొలగిపోవడానికి సంకేతం. ఐశ్వర్య సిద్ధి కలగాలని, అప్పుల బాధలు తీరిపోవాలని, మీరు తలపెట్టిన ప్రతి కార్యం దిగ్విజయంగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శక్తివంతమైన కలబంద మొక్క పరిహారం చేసుకోండి. తరతరాలకు తరగని ఆస్తిని, సుఖ సంతోషాలను పొందండి. ఈ శక్తివంతమైన రోజు మీరు మేడి ఆకుపై ఇప్పుడు మనం చెప్పుకోబోయే దీపం పెడితే మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, దుఃఖాలు దూరమవుతాయి. ముందుగా మీకు దగ్గరలో ఉన్న మేడి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు నమస్కారం చేసుకొని, మా కష్టాలు తీరడానికి నీ చెట్టు నుండి ఒక ఆకును త్రెంపుకు వెళ్తూ ఉన్నాము అని చెప్పి ఒక మంచి మేడి ఆకును ఇంటికి తెచ్చుకోండి. తర్వాత ఆ ఆకును శుభ్రం చేసి మీ ఇష్టదైవం ముందు పెట్టాలి. తర్వాత ఆ ఆకుకు పసుపు కుంకుమలతో లేదా గంధము కుంకుమను బొట్టుగా పెట్టాలి. ఇలా ఆకును సిద్ధం చేసుకున్నాక ఒక ప్రమిదను శుభ్రం చేసి అందులో ఆవు నూనెను లేదా నువ్వుల నూనెను పోసి 5 వత్తులను వేసి విడివిడిగా 5 వత్తులను వేసి వెలిగించాలి. మొదటి వత్తి భర్త క్షేమం మరియు సంపద వృద్ధి కోసం, రెండవ వత్తి సంతాన క్షేమం కోసం, వారి పురోగతి కోసం, మూడవ వత్తి కుటుంబంలోని పెద్దవారి కోసం అంటే అమ్మ, నాన్న, అత్త, మామల సంక్షేమం కోసం లేదా సోదర సోదరుల కోసం, నాలుగవ వత్తి సమాజంలో గౌరవం మరియు పేరు వృద్ధి కోసం, మీరు ధర్మ మార్గంలో నడవటం కోసం, ఐదవ వత్తి వంశ అభివృద్ధి కోసం అని చెప్పుకొని వత్తులను ప్రమిదలో వేయాలి. ఒక వత్తిని కాకుండా 2 వత్తులను కలిపి ఒక వత్తిగా వేసి అలా ఈ 5 వత్తులను చేసి ఈ దీపాలను వెలిగించుకోవాలి. ఇలా అతిపెద్ద అమావాస్య రోజు మేడి ఆకుపై 5 వత్తుల దీపం పెట్టడం వల్ల సకల సంపదలు చేకూరుతాయి. వద్దన్న ధనం చేతిలో నిలుస్తుంది. సకల దేవతల స్వరూపంగా భావించే దీపాన్ని ఈ విధంగా వెలిగించటం వల్ల మీ కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ఒకవేళ మీకు అందుబాటులో మేడి చెట్టు లేకపోతే రావి ఆకుపై ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపం వెలిగించండి. రావి చెట్టు నుండి రాలిపడిన ఆకును తెచ్చి పూజ గదిలో పెట్టి ఆ ఆకుపై దీపారాధన చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. రావి ఆకుపై కానీ మేడి ఆకుపై కానీ దీపం పెట్టడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. ఇలా దీపం పెట్టాక దీపానికి అంటే ప్రమిదకు 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. గంధము కుంకుమతో బొట్లు పెట్టి ఆ ప్రమిదకు పువ్వులు, అక్షింతలు
సమర్పించండి. ఇలా ఈ అతిపెద్ద అమావాస్య రోజు ఈ 2 ఆకులలో ఏదో ఒక ఆకుపై దీపారాధన చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ 2 ఆకులలో ఏ ఆకుపై దీపం వెలిగించినా మీ జీవితం అనేది అద్భుతంగా మారుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అతిపెద్ద అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపం వెలిగించి సకల ఐశ్వర్యాలను పొందండి. ఆ దేవుడు ముందు పెట్టిన ఈ ఆకును మరుసటి రోజు ఏదైనా పారే నీటిలో పడవేయండి. మీకు దగ్గరలో పారే నీరు లేకపోతే మీరు ఏ చెట్టు నుండి ఆకును తెచ్చుకున్నారో ఆ చెట్టు క్రింద, అనగా ఆ చెట్టు మొదట్లో ఆ ఆకును పడేయండి. అంటే మీరు రావి చెట్టు నుండి ఆకును తెచ్చుకుంటే రావి చెట్టు మొదట్లో ఈ ఆకును పడేయండి. ఒకవేళ మీరు మేడి చెట్టు నుండి ఆకును తెచ్చుకుంటే మేడి చెట్టు మొదట్లో ఈ ఆకును పడవేయండి. అంత వీలు లేదు అనుకునేవారు మీ పెరట్లో ఎటువంటి చెట్లు ఉన్నా సరే ఆ చెట్లలో ఈ ఆకును పడవేయండి. చేస్తే మీకు అంతా మంచే జరుగుతుంది. దేవుడికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెప్తూ ఉంటారు. ఇక సోమవారం అమావాస్య కలిసి వస్తే రోజే సోమావతి అమావాస్య. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. ఈ రోజున పుణ్యనదులలో స్నానం చేసి పేదలకు దానం చేస్తారు. దీంతో పాటు పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధం తర్పణం కూడా చేస్తారు. దీని వలన పితృదోషాలు కూడా పోతాయి. మిగతా దేవుళ్ల కన్నా శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని, భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి. రాక్షసులను సైతం అనుగ్రహించి వరాలు కురిపిస్తాడు. కాబట్టే శివుడిని భోలా శంకరుడు అని అంటారు. బిల్వ పత్రాలతో అభిషేకిస్తే చాలు కోరిన కోరికలు తీరుస్తాడు. ఆ మహాదేవుణ్ణి ఎక్కువగా సోమవారం రోజు మాత్రమే పూజిస్తారు. శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇక సోమవారము మరియు అమావాస్య కలిసి వచ్చే రోజే సోమావతి అమావాస్య. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. సోమావతి అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఈరోజు తలారా స్నానం చేసి శివుణ్ణి పంచామృతాలతోనూ జలంతోనూ అభిషేకించుకోవాలి. ఇలా అభిషేకించిన తర్వాత శివుణ్ణి బిల్వ పత్రాలతో పూజించి శివ స్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరి సంపదలు లభిస్తాయని నమ్మకము. ఈ పూజ పంచారామాలలో కానీ రాహుకాలంలో కానీ సాగితే మరింత విశిష్టమైన ఫలితం దక్కుతుంది. ఏదీ కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతో అయినా సరే ఈ రోజును గడిపితే ఎంతో పుణ్యం వస్తుంది. సోమావతి అమావాస్య రోజున రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేసి ఉపవాసం ఉన్నచో జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసము. రావి చెట్టులో ఎల్లప్పుడూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువుతీరి ఉంటారు కనుక ఈ రోజున రావి చెట్టును శక్తి కొలది పూజించాలి. ఇంట్లోకి అనేక సందర్భాలలో నెగిటివ్ ఎనర్జీ వచ్చి చేరుతూ ఉంటుంది. అంటే మనం ఎక్కడెక్కడో తిరిగి కాళ్ళు కడగకుండా ఇంటికి వచ్చేస్తూ ఉంటాం. అలాంటి సందర్భాలలో మనతో పాటు మన వెనకే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చేస్తుంది. దీని వలన అనేక రకాల ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు ఇంట్లో ఎదురవుతూ ఉంటాయి. బయటవారి ఏడుపుల వలన, నరదృష్టి వలన, నరఘోష వలన కూడా అనేక రకాల సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. ఇలాంటి నరదృష్టి, నరఘోష సమస్యలు, నెగిటివ్ ఎనర్జీ వలన వచ్చే సమస్యలు, ఈ సమస్యలన్నిటి నుండి బయటపడాలంటే అమావాస్య రోజు ఒక చిన్న పరిహారం చేయండి. ఈ పరిహారానికి ఒక చెట్టు కొమ్మ మాత్రమే కావాలి. మరి ఆ చెట్టు ఏమిటంటే గార చెట్టు. ఈ గార చెట్టునే గారమండ చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ చెట్టు పల్లెటూర్లలో రోడ్డు పక్కన ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మీకు తెలియకపోతే పెద్దవారిని అడిగితే వారే ఈ చెట్టు దగ్గరకు తీసుకుని వెళ్ళి చూపిస్తూ ఉంటారు. ఈ అమావాస్య రోజు గారమండ చెట్టు కొమ్మలను తీసుకుని వచ్చి తోరణంలాగా కట్టి మీ ఇంటి సింహద్వారానికి తోరణంలాగా కట్టుకోవాలి. లేకపోతే ఒక గారమండ చెట్టు కొమ్మను తీసుకుని వచ్చి సింహద్వారం దగ్గర పెట్టండి. లేదంటే మెయిన్ గేట్ ముందు అయినా సరే పెట్టుకోవచ్చు. చాలామందికి ప్రహరీ గోడలు ఉంటాయి. ఆ గోడ మీద పెట్టుకున్నా సరే సరిపోతుంది. కుదిరితే సింహద్వారానికి తోరణంలాగా కట్టండి, లేదా సింహద్వారం దగ్గర పెట్టండి, లేదా గేటు ముందు పెట్టుకోండి. ఇవేమీ కుదరకపోతే ప్రహరీ గోడ మీద పెట్టుకోండి. అమావాస్య రోజు లేదా అమావాస్యకు ఒక రోజు ముందే అయినా సరే గారమండను తెచ్చుకోవచ్చు. గారమండకు చాలా అతీంద్రియ శక్తులు ఉంటాయి. ఈ చెట్టును దేవతా వృక్షంగా కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ గార చెట్టు దగ్గరకు వెళ్ళి, అమ్మ, మా అవసరం కోసం నీ కొమ్మను తీసుకుని వెళ్తూ ఉన్నాం.
మా కష్టాలు తీరేందుకు సాయం చేయి తల్లి అని నమస్కారం చేసుకుని చెట్టు కొమ్మలను తెచ్చుకోండి. ఈ కొమ్మలపై పసుపు నీటిని చల్లి ఆ తర్వాత అమావాస్య రోజు సాయంత్రం 6:15 తర్వాత ఈ కొమ్మను ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రదేశంలో పెట్టుకోండి. ఇలా చేయటం వలన నెగిటివ్ ఎనర్జీ పోయి దిష్టి దోషాలు కూడా పోతాయి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇంకా ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య రోజు కొమ్మను తెచ్చి ఇంట్లో అక్కడ పెట్టి సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.